హాయ్ అండి, నమస్తే. మీ భక్తియుక్తి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కార్తీక పురాణ కథామృతంలోని 28వ అధ్యాయం సంక్షిప్త కథను తెలుసుకోబోతున్నాము. ఈ కథ విష్ణు సుదర్శన చక్ర మహిమను గూర్చి మనకు తెలియజేస్తుంది. దుర్వాస మహాముని కోపం మనందరికీ తెలిసిందే. అలా అంబరీష మహారాజు వ్రతంలో తాను అవమానించబడ్డానని కోపంతో దుర్వాసుడు అంబరీషుణ్ణి శపించాడు. వెంటనే విష్ణు సుదర్శన చక్రం దుర్వాసుని వెంటాడసాగింది. భయంతో దుర్వాసుడు 3 లోకాలు తిరిగి చివరకు శ్రీమన్నారాయణుని దగ్గరకు చేరాడు. కానీ విష్ణు ఒకటే సమాధానం చెప్పాడు. ఈ అపాయాన్ని తొలగించేది అంబరీషుడు ఒక్కడే అని పలుకగా తిరిగి ముని అంబరీషుని దగ్గరకు చేరి శరణు వేడెను. అంతటా అంబరీషుడు ఆయనను వెంటనే తన అక్కున చేర్చుకొని శ్రీహరిని ధ్యానించి సుదర్శన చక్రాన్ని ప్రార్థించాడు. ఈ ముని తప్పు చేశాడు, కానీ బ్రాహ్మణుడు కరుణించు, ముందు నన్ను చంపి గాని ఇతనిని చంపవద్దు అని అంబరీషుడు సుదర్శన చక్రాన్ని వేడుకొన్నాడు. అంబరీషుని నిర్మలమైన భక్తి నిజాయితీని చూసి సుదర్శన చక్రం శాంతించింది. చక్రాయుధం ఇలా అన్నది: అంబరీష, నీ భక్తిని పరీక్షించాను. నీ వ్రతశక్తి, నీ ధర్మబుద్ధి దుర్వాసుని గర్వాన్ని దన్నపాలు చేసింది. నీవు శరణు కోరిన వారిని రక్షించుటలో అగ్రగణ్యుడవు. అంబరీషుడు కూడా నమస్కరించి దేవ గో బ్రాహ్మణులకు రక్షణ ఇవ్వడం నా ధర్మం, ఈ మునిని రక్షించు అని వేడుకున్నాడు. అంబరీషుని నిస్వార్థ భక్తి ముందు రౌద్రమైన సుదర్శన చక్రం కూడా వశమైపోయి దుర్వాసునికి ప్రాణదానం చేసి అంబరీషునికి ఇలా ఆశీర్వాదం ఇచ్చింది: విష్ణు స్తోత్రం చదివేవారు, ధర్మముతో జీవించేవారు కష్టాల్ని దాటుకుంటారు. నీ ద్వాదశి వ్రతమునకు అపారమైన శక్తి ఉంది. నీ పుణ్యమే ఈ మునిని కాపాడింది అని చెప్పి సుదర్శన చక్రం అదృశ్యమైంది. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్య మండలి అష్టావింశోధ్యాయం 28వ రోజు పారాయణం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ధన్యవాదాలు.